చెప్పబోయే పద్యం చేమకూర వెంకటకవి రచించిన 9వ తరగతి తెలుగు వాచకములోని ధర్మార్జునులు అనే పాఠములోనిది. కోపమొకింత లేదు బుధకోటికి కొంగు పసిండి, సత్యమా రూపము తారతమ్యములెరుంగు స్వతంత్రుడు, నూతన ప్రియాటోపములేని నిచ్చలుడిటుల్లు కృతలక్షణుడై చెలంగగా, ద్వాపర లక్షణుండనగ వచ్చునుకోయల ధర్మనందను. తాత్పర్యం: కోపం కొంచెము కూడా లేదు, పండిత సమూహానికి మూటగట్టిన కొంగు బంగారం. సత్యస్వరూపుడు, మనుష్యులలో వ్యత్యాసాలు తెలిసినవాడు, మంచి చెడ్డలను తాను ఆలోచించి నిర్ణయాలు తీసుకోగల స్వతంత్రుడు, కొత్త విషయాల పట్ల ఆడంబరాలు లేని స్థిరస్వభావం కలవాడు. ఈ విధంగా ప్రసిద్ధమైన మంచి లక్షణాలు కలవాడైన ఈ ధర్మరాజును ద్వాపర లక్షణుడు అని అనవచ్చునా? అనకూడదు, కృతలక్షణుడు అని అనాలి.